హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు నేను ఇప్పి చేస్తున్నాను. అందుకోసం ముందుగానే ఇవన్నీ కోసి పెట్టుకున్నాను. క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్, టమోటో, బీన్స్, క్యారెట్, అలాగే గ్రీన్ చిల్లీ ఒకటి, కొద్దిగా కొత్తిమీర, ఇది వచ్చి అలసందలు అంటారు కదా, అవి కూడా వేస్తే బాగుంటుంది అన్నమాట టేస్ట్. గ్రీన్ పీస్ పచ్చి బఠానీ ప్లేస్లో అవి తీసుకున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నా దగ్గర లేదు. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ అంటించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు సాసాలు వేసుకుందాం రండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు తిరగబాతలో సాసాలు కొద్దిగా వేసుకుందాం. సాసాలు చిట్లినాక కొద్దిగా శనగబ్యాలు వేసుకుందాం టేస్ట్ కోసం. చూడండి, సాసాలు అన్నీ చిట్లుతున్నాయి. ఇప్పుడు అన్నీ బాగా చిట్లిపోయినాయి. ముందుగా ఇప్పుడు శనగబ్యాలు కొద్దిగా వేసుకున్నాం. ఇవి వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తినడమేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కొద్దిగా వేగినాక ముందుగా మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకుందాం. ఇవి కూడా బాగా వేగిపోయినాయి బ్యాళ్ళు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకునేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. అవి కొద్దిగా వేగినాక మిగిలినవి వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ బిన్న వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాస్లో అన్నిట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమోటో వేసుకునేద్దాం. ఇది కొద్దిగా వేగించుదాం. ఇలా వేగినాక ఇప్పుడు ఇవన్నీ వేసుకునేద్దాం. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, అవన్నీ మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. ఇవి కొద్దిసేపు వేగనిద్దాం. మళ్ళీ మిడిల్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొద్దిసేపు వేగితే సరిపోతుంది. ఇది ఎక్కువ వేగనవసరం లేదు. మళ్ళీ మనం వాటర్ వేసినప్పుడు బాగా ఉడుకుతుంది కాబట్టి. ఇలా వేగినాక లైట్గా చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ ఆప్షన్ అన్నమాట. కారపు పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులోనే టమోటో సాస్ కొద్దిగా వేసుకుందాం. టమోటో సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకుందాం. ఇది మీ ఆప్షన్ అన్నమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి. అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకునేద్దాం. నేను 3 ప్యాకెట్స్ తీసుకుంటున్నా కాబట్టి నేను ఇన్ని వాటర్ వేసుకున్నా. ఇవి బాగా మరిగినాక మళ్ళీ ప్రాసెస్ చూద్దాం. ఒక 5 మినిట్స్ మరగనిద్దాం ఒకసారి మిక్స్ చేసుకునేసి. చూడండి, ఇప్పి సపరేట్గా అలాగే మసాలాలు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఇది ఉడుకుతుంది వాటరు. ఇది బాగా ఉడికినాక మరిగినాక మళ్ళీ వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా ఉడికేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మనం ఓపెన్ చేసి పెట్టుకున్న ఇప్పి అన్నీ వేసుకునేద్దాం. మీకు ఇష్టమైతే బ్రేక్ చేసుకోండి, లేకంటే అలా అయినా వేసుకోండి. నేనైతే బ్రేక్ చేస్తాను. అన్నీ ఇలా వేసుకునేసేయండి. అన్నీ ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి వదిలేయండి. అది కొద్దిసేపు ఉడికినాక తర్వాత మసాలాలన్నీ వేసుకునేద్దాం. ఒక 2 మినిట్స్ వదిలేయండి వేసుకునేసాక. మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టం? చిన్నపిల్లల ఫేవరెట్ కదా మ్యాగీ అన్నా ఇప్పి అన్నా. ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు. ఇది వెజిటబుల్స్ తిన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారు. యమ్మీగా బాగా ఉంటుంది అన్నమాట టేస్ట్. మీరు ఇంకా హెల్తీగా పెట్టాలి అనుకుంటే సాస్ వేయకన్నా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు సాస్ అంత మంచిది కాదనుకునే వాళ్ళు సాస్ స్కిప్ చేసేయండి. నేను చెప్పినట్లే చేయండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకునేద్దాం. వాళ్ళు ఇచ్చినారు కదా ఇప్పిలో మసాలా పౌడర్, అది ఇప్పుడు వేసుకునేద్దాం అంతా. ఇప్పుడు అంతా ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి అంతా కలిసేలాగా. బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి, బాగా ఉడుకుతుంది. బుడగలు వస్తున్నాయి చూడండి, ఉడికేటప్పుడు సౌండ్ వస్తా. ఇప్పుడు 2 మినిట్స్ వదిలేద్దాం. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికేటప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సోయా సాస్ వేస్తాను. అలాగే కొద్దిగా టమోటో సాస్ వేస్తాను. ఫైనల్గా వినిగర్ కొద్దిగా వేస్తాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకునేసి 1 మినిట్ అలా ఉడకనిచ్చేసి ఆపేసుకుందాం. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకునేసి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్. నా దగ్గర అయితే లేదు. మీరు కొత్తిమీర ముందు వేయకన్నా అంటే ఇప్పుడు వేసుకోండి. స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఇప్పి రెడీ అయిపోయింది. యమ్మీ ఇప్పి. ఇప్పుడు ప్లేట్లలోకి సర్వ్ చేసుకొని మా మమ్మీ మా డాడీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన వేడి ఇప్పి రెడీ అయిపోయింది. యమ్మీ ఇప్పి. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఓకే ఫ్రెండ్స్. బాగుందండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీరు చూసి వెళ్ళిపోకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.